Adab. RS Brothers, Ali 369, who is the Khatravalli? క్రికెట్లో యువరాజ్ సింగ్, షోలేలో గబ్బర్ సింగ్, Ali 369 అంటే కామెడీ కింగ్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? Yo, yo, yo. Come on, come on. RS Brothers, Ali 369, who is the Khatravalli? ఈరోజు మన గెస్ట్లు విజయ్, ప్రవళిక అండ్ డబ్బింగ్ జానకి గారు. ప్లీజ్ వెల్కమ్. పుట్టము దొరకదిలిండో ఎవడికి విడు దొరకడులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుదండో ఉప్పు కప్పు రంబును కలుపునుండో విడిలుకు చూసి మోసపోతుండో ఎదవండో బడవండో వలలో పడకండో కమో కమో మోస్ట్ కన్నింగో కమో కమో మస్త్ టైమింగో కమో కమో రైట్ లలో రాంగో అయ్యో చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుట్టుంది, ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది బెట్టుంది. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో. చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా, గాజుల ఘల్లు ఏమంటున్నాదో, గుండు గరగిన గుండెల ధల్లు ఏమంటున్నాదో. చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. నా గుండెల్లో పండగ తెచ్చావే, నా గాజుల్లో సడిపించావే, నా పువ్వుల్లో దారమయ్యావే, నా కళ్ళల్లో నీరై నువ్వే జారావే. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో. చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుట్టుంది, ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది. అదిరింటి మామ అదిరింటిరో, ముదిరింటి ప్రేమ ముదిరింటిరో. ఉడుకు పుట్టి ఇన్ని నాళ్ళు ఉక్కబట్టి ఉన్నబట్టి వయసు కోరు తీరాలిరో, కలపు చోరు తేలాలిరో. అదిరింది పిల్ల అదిరిందిలే, కుదిరింది పెళ్ళి కుదిరిందిలే. ఉడుకు పుట్టి ఇన్ని నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు కోరు తీరాలిలే, పలపు జోరు తేలాలిలే. వావ్, వెరీ గుడ్. విజయ్, ప్రవళిక అండ్ జానకి గారు ఎలా ఉన్నారు? జానకి గారు హ్యాపీ. ఆ రోజు ఎలా ఉన్నాను, ఈ రోజు అలాగే ఉన్నాను. సేమ్ చెన్నై, చెన్నై అప్పుడప్పుడు రావటం, ఇక్కడ ఉండటం, సినిమాలు ఉంటే చేయడం, వెళ్ళిపోవటం. అంతే. ఓకే, దాదాపు మనం కలుసుకొని 31 సంవత్సరాలు అయిపోయింది. అవును. సీతాకోక చిలక, చిలక ఇంత ఆ. పుత్తడి. కార్తిక్, రఘు మదర్గా. అవును, మీ అబ్బాయి పేరు తెలుసా? దాంట్లో హీరో పేరు కార్తిక్ రఘు. ఒరిజినల్ పేరు కార్తిక్, ఆ, సినిమాల పేరు రఘు. రఘు. ఆ, అంటే ఒక అమ్మాయిని ప్రేమించగానే ఎందుకురా మనకి, అవును. ఆ, చాలా సాంప్రదాయమైన కుటుంబం, వద్దురా మనకి అంటే లేదమ్మా, ఓ పేద తల్లి. ఆ, ఒక హార్మోని పెట్టి, అంటే 31 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. నిజంగా ఇలా వెళ్ళిపోయింది అనిపిస్తుంది నాకు. సో ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. ఆ అమ్మాయి ఎవరు? ప్రియా. ప్రియా అన్న ప్రియా, ఏం చేస్తుంటాము? సీరియల్స్ చేస్తున్నా. ఆర్టిస్ట్. ఓకే, శిఖరం సీరియల్ చేస్తున్నా. శిఖరం. ఆ. ఓకే, సినిమాలో ఏమైనా చేసావా? చేయలేదు. నీ బ్యూటీ ఏంటో తెలుసా నీకు?
మీరే చెప్పాలి. నీకు తెలుసా అంటున్నాను, ఎవరైనా చెప్పారా? చెప్పండి సార్, మీరు చెప్తే ఐడియా లేదు ఒక కదా? thrill కదా. ఏదో ఒకసారి నవ్వు. అది ఈ నవ్వుతో ఎవడైనా సరే ఫట్ ఫ్లాట్ అయిపోవడమే. అంటే సార్ మీరు కాంప్లిమెంట్ ఇస్తున్నారా? కాదు, కాంప్లిమెంటరీ ఇస్తారా? పన్ను మీద పన్ను ఉంది. అలా అయితే ఓకే సార్. అదే బ్యూటీ అంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ప్రవళిక ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? ఇప్పుడు శిఖరం సీరియల్ చేస్తాం. మేము నలుగురు శిఖరం అదే అవును, ఎందుకంటే మీరు నాకు తెలుసు, పబ్లిక్ తెలియాలి కదా, సో అందుకోసం అడుగుతున్నాను అనమాట. ఓకే, అమ్మాయి ఎవరు? వర్షిని. వర్షిని. హాయ్, ఓకే, నువ్వేం చేస్తుంటావు? శిఖరం సీరియల్లో హీరోయిన్ గా చేస్తున్నాను. ఒక Okay. మూవీ కంప్లీట్ అయింది. హీరోయిన్ ఓహో, క్లాసికల్ డాన్సర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, విజయ్, హాయ్ సార్. నీ పర్సనాలిటీ తగ్గట్టు మనిషి కూడా అలాగే ఉన్నావు. థ్యాంక్ యూ సార్. పాట స్టార్ట్ అవ్వగానే అటు ఇటు వాక్ చేసావు, మధ్యలో స్టెప్ వేస్తామో అనుకున్నాను. విలన్స్ జస్ట్ డైలాగ్ ఇచ్చి రియాక్షన్ ఇచ్చేసి ఒక చూపు చూసి వెళ్ళిపోతారు అని అది fix అయ్యాను. సాంగ్లో చూపించి వెళ్ళిపోయావు. ఓకే, ఆల్ ది బెస్ట్ విజయ్. థ్యాంక్ యూ సార్. ఆయన ఎవరు? శ్రీరామ్ అండి, మా కజిన్. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ రౌండ్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే మ్యాచింగ్ మే దడదడి. ఏంటది? మ్యాచింగ్ మీద దడదడి. ఈ మ్యాచింగ్ మీద దడదడి ఏంటంటే అక్కడ పెద్ద చక్రం ఉంది, దాంట్లో చాలామంది ఆర్టిస్టులు, అంటే నాట్ ఓన్లీ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా ఉంటారు. అలా స్లోగా రోల్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఏ ఫోటో అయితే మీరు తీశారో ఆ ఫోటో అక్కడ మ్యాచ్ చేయాలి. నేను మూవీ నేమ్స్ అంటాను. 3 టీవీల్లో 3 సినిమాల పేర్లు వస్తాయి, డిఫరెంట్ నేమ్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏ ఫోటో అయితే మీరు పెట్టారో అది మ్యాచ్ చేయాలి. 1, 2, 3 నిలువుగా మ్యాచ్ చేయాలి, అడ్డంగా కాకుండా. ఫస్ట్ ఇది మ్యాచ్ అయిపోయిన తర్వాతనే, 3 ఫోటోలు అయిపోయిన తర్వాతనే వేరే దానికి వెళ్ళాలి. ఐ మీన్ రైట్ కానీ లెఫ్ట్ కానీ. ఎన్ని ఫోటోలు పెట్టుకుంటే అన్ని థౌజండ్స్ మీకు వస్తాయి. ఈచ్ ఫోటోకి నేను ఇచ్చేది 1000 పాయింట్స్. ఓకేనా? అర్థమైపోయింది కదా? ఈ గేమ్ ఒకళ్ళే ఆడతారు, ఒకళ్ళు ఇక్కడ ఉండి హెల్ప్ చేస్తారు. రైట్ సార్. స్టార్ట్ చేద్దామని. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడి. ఓకే, జానక్ గారు మీరు రండి. మీరు అమ్మా, మీ ఇద్దరిలో ఎవరు ఆడతారు? నేను ఆడతాను. నువ్వు ఆడతావు. ఓకే, మూవీ నేమ్ ప్లీజ్. చెప్పాలని ఉంది, చూడాలని ఉంది, చాలా బాగుంది. ఉంది కామన్. అన్నీ ఉంది కామను. బట్ ఎవరెవరిలో ఎవరెవరు ఉన్నారు అనేది నేను చూడ. అది అక్కడ డిసైడ్ అవుద్ది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సినిమా పేర్లు చూసుకున్నారు, ఓన్లీ 1 మినిట్. రెడీయా మరి? రెడీ సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఓకే, వెరీ గుడ్. వచ్చేమ్మా. అది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది సార్. అవును, మధ్యలో జారిపోయావు కదా, అక్కడ ఒక ఆల్మోస్ట్ 5-6 సెకండ్స్ పోయింది. ఓకే, చూడాలని ఉంది. డైరెక్టర్ గుణశేఖర్, హీరోయిన్ అంజలా జవేరి, అంటే సెకండ్ హీరోయిన్ అమ్మాయి. విలన్ చూడాలని ఉంది తోటి మంచి విలన్గా పేరు సంపాదించుకున్నది ప్రకాష్ రాజ్, చాలా బాగుంది. హీరోయిన్ మాలవిక, దాంట్లో 2 హీరోలు, ఒకటి శ్రీకాంత్, ఒకటి వడ్డే నవీన్. సో వడ్డే నవీన్ గారికి అక్కడ పెట్టే టైంకి టైం అయిపోయింది కాబట్టి ఈయన మీ ఇంటికి తీసుకెళ్ళిపోతాం. పెట్టండి సార్, మళ్ళీ వేరే వాళ్ళు ఆడాలి కదా. ఓ, వేరే వాళ్ళు వాడుకుంటారు ఈయన్ని. అక్కడ పెట్టామంటావా? పెట్టండి. ఓకే, వెరీ గుడ్. సో 1, 2, 3, 4,000 పాయింట్లు సంపాదించేసుకున్నాం. వెరీ గుడ్, సూపర్. ఓకే, జానక్ గారు 4,000 పాయింట్లు సంపాదించేసుకున్నారు. వెరీ గుడ్. ఓకే, ప్రవళిక, మీ ఇద్దరిలో ఎవరు ఆడతారు? నేను ఆడతాను. వర్షినియా, ప్రవళిక? వర్షిని హెల్ప్ చేస్తాను. వర్షిని హెల్ప్ చేస్తే ప్రవళిక ఆడదు. రెండు అయితే ఇప్పుడు మూవీ నేమ్ ప్లీజ్. ఈశ్వర్, శంభో శివ శంభో, శంకర్ దాదా. సో దీంట్లో అన్నగారి హీరో,
దాంట్లో రవితేజ హీరో అండ్ దాంట్లో ఫస్ట్ ఫిలిం తెలుసు కదా ప్రభాస్ ప్రభాస్. ఓకే రెడీ అమ్మరి రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. స్లో 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 అల్లరి నరేష్ అల్లరి నరేష్ అల్లరి నరేష్ అల్లరి నరేష్ స్పెట్స్ అదే అదే ప్రభాస్ ఈశ్వర్ ఓకే వెరీ గుడ్. తెలీలా తెలీలా అతను గుర్తుపట్టలేదు అల్లరి నరేష్ గుర్తుపట్టలేదు అంటే అందరూ కళ్ళోడు పెట్టుకొని కొంచెం నాగ చైతన్యంలో ఉన్నాడు కదా, కన్ఫ్యూజ్ అయిపోయారు కదా కొంచెం. అయ్యయ్యో శంభో శివ శంభో. హీరో రవితేజ, విలన్గా నటించిన రోజా, అంటే ఇంకొక హీరో అల్లరి నరేష్, ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి. అమ్మాయికి శ్రీదేవి అని ఎందుకు పేరు పెట్టారు తెలుసా మీకు? ఐడియా లేదు. తెలియదు. వాళ్ళ ఫాదర్ ఎవరు తెలుసా మీకు? విజయ్ ఎవరు? కుమార్ గారు ఆ? విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారికి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి నాకు మళ్ళీ పాప పుడితే నీ పేరే పెట్టుకుంటా అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా సినిమాలు తమిళ్లో యాక్ట్ చేశారు, చాలా సినిమాలు హిట్ అయినాయి అండ్ ఎక్కువ రెయిన్ సాంగ్స్ చేశారు. దానివల్ల శ్రీదేవి అంటే ఆయనకి ఇష్టం. అంతేకాదు వాళ్ళ దానికోసం- ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా ఆ? ఏది వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ కూడా ఫ్యామిలీ ఆ ఫ్రెండ్ అమ్మాయి, కూడా. వాళ్ళ ఫ్యామిలీ సో అందుకోసం అమ్మాయికి శ్రీదేవి అని పెట్టేశారు. 1 2 3 4 4,000 ఇంకొక అమ్మాయి పాయింట్స్ కూడా సంపాదించుకున్నారు. వెరీ గుడ్, సూపర్ గుడ్, వెరీ గుడ్. ప్రవళిక అండ్ వర్షిని 4,000 పాయింట్లు సంపాదించేసుకున్నారు. విజయ్, సార్ మీ ఇద్దరులో ఎవరు ఆడతారు ఈ ఆట? నేను ఆడతానండి. మీరు ఆడతారు, మీ తను హెల్ప్ ఫ్రెండ్ చేస్తాడు. కజిన్ అండి, తమ్ముడు. ఆయన సపోర్ట్ చేస్తారు. తమ్ముడు. రండి. మూవీ నేమ్ ప్లీజ్. సుకుమారుడు, మిస్టర్ పెళ్లి కొడుకు, ఒంగోలు గిత్త. ఓకే రెడీయా మరి? రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. వచ్చేయండి, ఆయన తీసుకొచ్చేయండి. డైరెక్టర్ సుకుమారుడు, డైరెక్టర్ ఆయన, అందుకే చాలా సుకుమారుడుగా ఉంటాడు ఈయన కూడా. మంచి డైరెక్టర్ ఈయన. రీసెంట్గా పిల్ల జమీందార్ అని సినిమా డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ సుకుమారుడు సినిమా చేస్తున్నాడు. సో మిమ్మల్ని పెట్టలేదని మీరేం ఫీల్ అవ్వకండి, మీ సినిమా హిట్ అవుతుంది. ఓకే, మిస్టర్ పెళ్లి కొడుకు నిర్మాత, సూపర్ గుడ్ మూవీస్ అధినేత ఆర్వి చౌదరి గారు, మిస్టర్ పెళ్లి కొడుకు హీరో సునీల్, పెళ్లి కూతురు వచ్చి ఈషా చావ్లా, ఒంగోలు గిత్త హీరో రామ్, హీరోయిన్ కృతి. ఆ అమ్మాయి తీన్మార్లో సెకండ్ హీరోయిన్ యాక్ట్ చేసింది. సో 1 2 3 4 5,000 పాయింట్లు సంపాదించేసుకున్నారు. వెరీ గుడ్. మీరు గేమ్స్ బాగా ఆడతారా? అందుకే 5 పెట్టారు. వెరీ గుడ్ గుడ్. ఓకే విజయ్ 5,000 పాయింట్లు. మ్యాచింగ్ మీద అందరు పూర్తయ్యేసరికి జానక్ గారు 4,000 పాయింట్స్, ప్రవళిక 4,000 పాయింట్స్, విజయ్ 5,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఏంటంటే ఎంత చేట. ఏంటది? ఎంత చాట. ఎంత చేట ఏంటంటే అక్కడ డిఫరెంట్ కలర్స్ బాల్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక కలర్ బాల్ నేను తీస్తాను. ఏ కలర్ బాల్ అయితే నేను తీసానో అదే కలర్ బాల్ మీరు చెరో చాట్ ఇస్తా, చేత్తో తీయకుండా
చాట్తో తీసి నా దగ్గర ఒక బౌల్ ఉంటుంది, ఆ బౌల్లో వేయాలి. ఈచ్ బాల్కి 2000 పాయింట్స్. ఎన్ని బాల్స్ వేసుకుంటే అన్ని 2000s మీకు వస్తాయి. ఈ గేమ్ ఇద్దరు ఆడొచ్చు. 1 minute టైం ఇస్తాం. 1 minuteలో ఎన్ని తీసుకుంటే అన్ని. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, లెట్స్ స్టార్ట్ అండ్ చాట. ఓకే, జానకి గారు మీరు రండి. ఒరిజినల్గా మీ పేరు జానకా? లేకపోతే సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత జానకి? లేదండి, జానకి నా పేరు జానకి. జానకి. ఎందుకంటే మీరు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు అప్పుడే షాకర్ జానకి గారు హీరోయిన్గా. అవును. సో ఇండస్ట్రీలో ఇద్దరు జానకులు ఉండకూడదని ఆవిడ షాకర్ జానకి అయిపోయింది. నేను మీరేమో డబ్బింగ్ జానకి అయిపోయారు. జానకి అయిపోయాను. డబ్బింగ్ అనేది ఎలా వచ్చిందంటే తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి కదా అప్పట్లో. అవునండి, సో దాంట్లో మీరు హీరోయిన్గా చాలా మంది హీరోయిన్స్కి చెప్పాను. చాలా మందికి చెప్పారు. తర్వాత నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్లో అమ్మ అంటే డబ్బింగ్ జానక. జానకి. మీ తర్వాత మళ్ళీ అన్నపూర్ణ అమ్మ వచ్చింది అమ్మ వేషాలకి. ఎందుకంటే నాకు తెలిసిన అమ్మ అప్పుడు సీతాకోచిలకి అమ్మ. తర్వాత మా అమ్మకు కూడా చేసాం. ఏ సినిమా? జంబలక్కడి పంబ. జంబలగడ్డ పంబ. దాంట్లో మనం ఇంగ్లీష్ మాడుతుంటాం. అవును. ఈడెక్కడ బాగుండండి బాబు అన్న డైలాగ్ ఉంటుంది. ఓకే ఓకే, చెప్పమ్మా నీ సంగతి ఏంటి? ఫస్ట్ మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి సార్, హాయ్. స్పెషల్ గా మా అమ్మగారికి. హలో ఆంటీ, హౌ ఆర్ యూ? అత్తగారు బాగున్నారా? మాది విజయనగరం సార్. విజయనగరం మా ఊరు పక్కనే. అవునా సార్? ఆ. అందుకే అత్తయ్య గారు అని వరుస కలిపారా? ఇప్పుడు కలిపేసుకుంటే ఇటు కొంప తీసి. వద్దులే, మీరు కలిపారు కానీ. ఓకే, సో ఫస్ట్ ఒక కలర్ బాల్ నేను తీస్తాను. గ్రీన్. గ్రీన్. ఆల్రెడీ Matching, గ్రీన్ sir. కలిసిపోయింది ఇక్కడ. రెడీయా మరి? రెడీ సార్. రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. రండి, ఈ బాల్ లెక్కలో రాదు, అందులో ఇస్తాం. పట్టమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చూడండి సార్, ఇంకా ఉంది. 13 11. యాక్చువల్గా ఇవి బదులు ఇవి వాళ్ళకి count అక్కడ చేస్తే కంగారు బాగుంది సార్. తీస్తుంటే అని 11 గెలుచుకున్నారు కాబట్టి 22,000 పాయింట్స్. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్ జానక్ గారు. 26,000 పాయింట్స్, మామూలు విషయం కాదు. ఓకే, ప్రవళిక అండ్ తను వర్షిని రండి. ఇంతకుముందు ఎప్పుడైనా నన్ను చూసారా మీరు? కలిసాం ఎప్పుడైనా? దీంట్లో ఇక్కడ చూశారు, ఆలీ 360 చూశారు. మెడ్రాస్లో ఎప్పుడు చూడాల. ఎక్కడ ఉండేవాళ్ళు మీరు మెడ్రాస్లో? టీ నగర్. నేను కూడా అక్కడే ఉండేవాడిని. అవును, అదే అందరూ అక్కడే ఉంటాం. అవును, అందరూ అక్కడే ఉండరు. చాలా మంది కోడమాకాలు ఉంటారు, ఉంటే శాలిగ్రామంలో ఉంటారు. ఇప్పుడు అందరూ వలసరవాకంలో ఉంటారు. ఓకే, సో ఎలాగా పరిచయం స్క్రీన్కి? డాన్స్ చేస్తూ ఉన్నాం. సో మా బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళు వచ్చి ఒక క్యారెక్టర్ కావాలి అని అంటే సరే చూశారు, సరిపోతానని చెప్పి తీసుకెళ్ళిపోయారు. నాకు యాక్టింగ్ కూడా రాదు, తమిళ్ కూడా రాదు. రాదండి అంటే ప్రాంప్ట్ చేస్తామమ్మా, ఏం ప్రాబ్లం లేదన్నారు. ఓకే అన్న. ఏదో ఒక లైన్ ఇచ్చారు, చెప్పేశాను, వచ్చేసాను, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే పిలిచారు, మళ్ళీ అలానే చేశాను, వచ్చేసాను. అంటే తమిళ్ కూడా ఎందుకు రాదు? ఏ తెలుగు అలవాటు అయిపోతే తమిళ్ రాలేదు. ఎక్కడ? చెన్నైలోనే. బోర్న్ అండ్ బ్రాట్ అప్ అక్కడే, తమిళనాడు. తమిళనాడులో పుట్టి పెరిగి తమిళ్ రాకపోవటం అనేది కొంచెం డిఫరెంట్.
ఇప్పుడు ఇది అక్కడ టెలికాస్ట్ అవుతుందా తమిళనాడులో? అవుతుంది. వెళ్ళండి, మీరు వెళ్ళండి, అక్కడ ఆపుతారు మిమ్మల్ని. వాళ్ళే నేర్పించారు, సముద్రకాని గారే నేర్పించారు. యాక్చువల్లీ బాలచంద్ర గారు అసిస్టెంట్, మనకి ఇక్కడ శంభో శివ శంభో చేశారు. అవునవును, డైరెక్టర్. అవును, ఆ డైరెక్టర్ గారే తమిళ్లో లైవ్ లో నేను యాక్ట్ చేశాను. అచ్చా. అది సో ఓన్లీ సీరియల్స్ ఏనా లేకపోతే సినిమాలు కూడా చేశారు? సినిమాలు కూడా చేశాను. ఏ సినిమాలు చేశారు? షాజహాన్, విజయ్, అజిత్, ప్రభుదేవ్ గారితో తమిళ్లో. తమిళ్లో చేశారు, తెలుగులో చేయలే? తెలుగులో చేయాలి. తెలుగు అమ్మాయి ఉండి తమిళ్ రాక తమిళ్ యాక్ట్ చేయడం, తెలుగులో యాక్ట్ చేయకపోవడం. అదే కదండి ట్రెండ్, అదే కదా ట్రెండ్, అదే కదా. లాంగ్వేజ్ రాకూడదు, లాంగ్వేజ్ రాకూడదు. లాంగ్వేజ్ వస్తే మా అవకాశాలు ఉండవు. అందుకే బాంబే నుంచి తీసుకొస్తుంటారు, తీసుకొచ్చి ఇక్కడ హోటల్లో పెడుతుంటారు, 5 స్టార్ హోటల్. ఓకే, నువ్వు ఎలాగా స్క్రీన్ పరిచయం? నేను యాక్చువల్లీ నాకు 3 years అప్పటి నుంచి నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటూ ఉన్నాను. అప్పుడు 2 children మూవీస్ చేశాను. అప్పుడు నంది అవార్డు వచ్చింది, 2 బెస్ట్ స్టైల్ 2 సార్లు వచ్చింది. ఓ, రెండు నందులు ఎక్కడ పెట్టా? ఇంట్లో పెట్టా? ఇంట్లోనే పెట్టాను. పెట్టేస్తున్నావు అప్పుడప్పుడు? వేస్తున్నాను. కొట్టేస్తాయి ఇవి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, బ్లూ రెడీ? ఈ కలర్ మాత్రమే తీయాలి. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. చాట్ పట్టుకొని వచ్చేయండి. సో ఇది టైం అయిపోయింది కాబట్టి ఇది పడదు, అలాగే ఇస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఇది తీసాం కాబట్టి ఇది లెక్కలో రాదు, ఇది పడేసాం అంతే. ఇవి అవి పాడని చెప్తాను, పట్టండి. 1 2 3 4 5 6 7 8 9 అంతే. 9 కాబట్టి 18,000 పాయింట్స్ గెలుచుకున్నావు. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్. ప్రవళిక 22,000 పాయింట్స్.
ఓకే విజయ్ అండ్ మీ ఫ్రెండ్ ఇద్దరు రండి. ఓకే విజయ్, ఫస్ట్ స్క్రీన్కి ఎలా పరిచయం? ఫస్ట్ మా ఇంటి ఆడపడుచు సీరియల్ చేశానండి. ఆ తర్వాత స్వాతి సీరియల్, పుత్తడి బొమ్మ ఇవన్నీ చేస్తున్నాను. ఏ ఊరు మీది సొంత ఊరు? గుంటూరు డిస్టిక్ అండి, గణపవరం విలేజ్. గణపవరం విలేజ్. ఓకే, ఆల్ ది బెస్ట్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఓకే ఎల్లో ఈ కలర్ మాత్రమే తీయాలి, వేరే కలర్ తీయకూడదు. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. రెడ్డి గారు మాత్రం మీరు అన్యాయం చేస్తారు సార్, ఎల్లో కనపడకుండా చేస్తారు. అసలు ఇల్లునే లేవు సార్. కాదు కాదు కాదు, మీరు ఏం చేశారంటే ఎంతసేపు ఇక్కడ ధర్మాకోల్ తీసి అక్కడ వేస్తున్నారు, అక్కడి నుంచి మీరు ఇక్కడ వేస్తున్నారు. ఈ గ్యాప్లో అవి మిస్ అయిపోతున్నాయి. చాలా కనిపించింది నాకు. స్లో చేసుకోవాలి. ఇక్కడ సపోజ్ ఈ ప్లేస్లో లేకపోతే ఆ ప్లేస్లో ట్రై చేసుకోవాలి, అది కూడా మెల్లిగా చేసుకోవాలి. మీరు ఏంటంటే ఎక్కువ తీద్దామని తపనతోటి ధర్మాకోలు దాదాపు బయట సగం వేశారు. సగం మిస్ చేసుకున్నారు బాల్స్. సో నాట్ బ్యాడ్. 1 2 3 4 5 6 7 దాట్స్ ఇట్. సార్ 7 తోటి కౌంట్ ఆగిపోయిందా? అంతే మరి. 7 తర్వాత 8 9 10 ఉంటాయి అనుకుంటా. ఉన్నాయా? ఇదిగో ఇది అందులో రాదు. సో 7 కాబట్టి జస్ట్ 14,000 పాయింట్స్ సంపాదించేసుకున్నారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. రైట్ విజయ్. ఓకే, సెకండ్ రౌండ్ ఎంత చేట పూర్తి అయ్యేసరికి జానక్ గారు 26,000 పాయింట్స్, ప్రవళిక 22,000 పాయింట్స్, విజయ్ 19,000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఏంటంటే కాస్కో నా మాస్పత్రి. ఏంటది? తమిళమ్మ చెప్పమ్మా. కాస్కో ఆసుపత్రి. ఆసుపత్రి కాదమ్మా, మాస్పత్రి. దాన్ని ఎక్కితే ఆసుపత్రికి. ఓకే, ఇప్పుడు అందరికి వెళ్తున్నాం. దానిపైన కింద పడకుండా 1 మినిట్ కానీ కూర్చుంటే 4,000 పాయింట్స్ ఇస్తాను. దాని మీద చాలా మంది కూర్చున్నారు, ట్రై చేశారు, ప్రయత్నించారు, కింద పడ్డారు, గెలుచుకున్నారు కూడా. చూద్దాం. లేదు, ఎవరు ఆసుపత్రికి వెళ్ళారు, ఎందుకంటే మెత్తగా ఉంటుంది. ఒకవేళ కింద పడ్డ కూడా నో ప్రాబ్లం. ఓకే, అలాంటి రౌండ్ పెట్టాలని మీకు ఆలోచన దాని మీద ఎక్కిన తర్వాత తెలుస్తుంది ఎందుకు ఆ రౌండ్ పెట్టాము అని. అంటే ఎక్కినంత వరకు అవసరం లేదు సార్, చూస్తూనే తెలుస్తుంది. చాలా మంది ఇక్కడ పార్టిసిపెంట్స్ దాన్ని ఎప్పుడు ఎక్కాలా అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా మరి వెళ్దాం అందరికి. ఓకే, లెట్స్ స్టార్ట్ కాస్కో నా ఆసుపత్రి. అందరు హాయ్ చెప్పండి అందరికి. వెరీ గుడ్. ఒక రౌండ్ వేసి చూపించామా? నీ షేపులు చూపించు వీళ్ళకి. సూపర్. అది ఆగు చాలు. అది ఇప్పుడు లేడీస్ ఫస్ట్ అని ఇందా నువ్వే చెప్పావు విజయ్. ఈ గేమ్ లో లేడీస్ ఆర్డర్ ఎక్కువ, జెంట్సే కదా. ఈ గేమ్ అట్టాడిది. ఇది సంక్రాంతి పండుగలో తమిళనాడులో ఫేమస్. దీన్ని జల్లికట్టు అంటారు. దీని మీద కమల్ హాసన్ గారు కూడా ఒక సినిమా చేశారు. ఇది చాలా సాఫ్ట్. ఇది చూడు, చాలా వినయం, అందుకే తల అలా ఉంచుకొని ఉంటుంది. వెరీ గుడ్. ఎక్కిన వరకు అలా వినయంగా ఉంటుంది. ఎక్కిన తర్వాత అవునా? సరే, ఫస్ట్ అవకాశం నీకే ఇస్తున్నాను విజయ్, ఎక్కువ చెప్తాను. గుంటూరు జిల్లా అంటున్నావు, మరి మీ ఊళ్ళో ఉంటాయి కదా పక్కనే ఒంగోలు, గిత్తాలు.
నాది. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. విజయ్. ఓకే నెక్స్ట్ దుక్కు. ఆగు అంటే ఆగదు అది. ఎటు పడితే అటు వెళ్ళకూడదు, అటు వెళ్ళి ఆగలేక. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. కింద పడకుండా నిల్చున్నావు. సూపర్. అది బాగా టెక్నిక్ ఉపయోగించవే కింద పడకుండా. నెక్స్ట్ రెడీయా? రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్ సూపర్. 5 minutes కూర్చున్నావు దానిపైన. 5 minutes. సో దీని మీద ఎవరు 1 minute లేరు కాబట్టి దానికి ఎవరికి పాయింట్స్ రాలేదు. బాయ్ చెప్పేయండి. బాయ్. ఓకే గుళ్ళు మీద ఎవరు గెలవలా పోయారు. సారీ. సో యాజ్ టీస్గా జానక్ గారు 26,000 పాయింట్స్, ప్రవళిక 22,000 పాయింట్స్, విజయ్ 19,000 పాయింట్స్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఆ ఐటమ్ రాజా ఆ ఛాంబర్లో నుంచి ఇక్కడికి వచ్చి ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేసి మళ్ళీ ఆ ఛాంబర్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ నేను వస్తాను. ఐటమ్ రాజా గురించి 5 questions నేను రాసుకుని వస్తాను. కరెక్ట్గా చెప్తే 2,000 పాయింట్స్ మీకు, రాంగ్ చెప్తే 2,000 పాయింట్స్ నాకు. ఓకేనా? రెడీ? ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి
శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు. మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు. గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు. ఏ లీల చేయాలి ఈ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు. మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు. గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు. ఓకే మరి 5 క్వశ్చన్స్ నా దగ్గర రెడీగా ఉన్నాయి.
దానికి సమాధానం చెప్పడానికి మీరు రెడీయా? రెడీ సార్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. భక్త కన్నప్ప శివలింగంపై ఎన్నిసార్లు పూలు జల్లారు? ప్రవళిక 2 సార్లు. 2 సార్లు. కన్ఫర్మ్? కన్ఫర్మ్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ప్రవళిక 24,000 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్. భక్త కన్నప్ప కొండపై నుండి వచ్చేటప్పుడు చేతిలో ఎన్ని పొట్లాలు ఉన్నాయి? ప్రవళిక 2. ఆ? 2. రెండా? రెండు. ఏంటి రెండు మీకు బాగా కలిసి వచ్చిందా? రెండు అందుకే రెండు రెండు అంటున్నారు. రెండే. 2 ఆకులే పెట్టుకున్నాను. 2 ఆకులే. ఆ? 2 ఆకులే. రెండు 2 పొట్లాలు. పొట్లాలు. ఒక ఆ. దాంట్లో బనానా, ఒక దాంట్లో ఫ్లవర్స్. అబ్బా, ఒక దాంట్లో బనానా, ఒక దాంట్లో ఫ్లవర్స్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ష్యూర్? Sure. రైట్ ఆన్సర్. ప్రవళిక 26,000 పాయింట్స్. అన్ని రెండు రెండు అనుకుంటారేమో. థర్డ్ క్వశ్చన్. భక్త కన్నప్ప పాట మొత్తంలో ఎన్నిసార్లు దండం పెట్టుకున్నాడు? విజయ్ 2 సార్లు సార్. ఆ? 2 సార్లు. ఏదో 2 సార్లు 2 సార్లు అన్నారు, మీరు 2 అంటారా? 2 సార్లు పాయింట్లు వచ్చినాయి కదా సార్. షూరా? షూర్. 2 సార్లు. షూర్. విజయ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ విజయ్, 21,000 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్. భక్త కన్నప్ప శివలింగంపై ఎన్నిసార్లు నీళ్లు చల్లి? ప్రవళిక ఎన్నిసార్లు? 3 times. 3. ష్యూర్? लॉक खोल दीजिए. 3 సార్లు. రైట్ ఆన్సర్. గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగను తేన నీ సేవకు. ప్రవళిక 28,000 పాయింట్స్. ఇప్పుడు సపోజ్ మీరు లాగారనుకోండి, మీరు చెప్పారనుకోండి, ఇది టై అవుతుంది. ఇంకో క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి లేదు, వాళ్ళకి అవకాశం లేదు. అయినా కూడా మేము ఎందుకు లాక్కూడదు, మేము ఎందుకు చెప్పకూడదు అని మీరు అనుకోవచ్చేమో. చెప్పచ్చు, అవకాశం ఉంది. ఓకే, లాక్కూడదని రూల్ ఏం లేదు, ఎవరైనా లాగచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్. భక్త కన్నప్ప పాట మొత్తంలో గంట ముందే నొక్కారు. క్వశ్చన్ వాళ్ళే చెప్పాలి, ఆన్సర్ కూడా వాళ్ళే చెప్పాలి. ఎన్నిసార్లు కొట్టారు అది క్వశ్చన్. ఒక్కసారి కొట్టారు. ఒక్కసారి. క్వశ్చన్ ఏంటి? అదే భక్త కన్నప్ప పాట మొత్తంలో గంట ఎన్నిసార్లు కొట్టారు అని. క్వశ్చన్ ఏంటి అన్నాను. అదే క్వశ్చన్. క్వశ్చన్ అది అని మీరు అనుకుంటున్నారు. ఓకే, అనుకోండి. ఆన్సర్ చెప్పండి. ఒక్కసారి. ఆ? ఒక్కసారి. ప్రవళిక రైట్ ఆన్సర్. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. సో విజయ్ 21,000 పాయింట్స్, జానక్ గారు 26,000 పాయింట్స్, ప్రవళిక అండ్ వర్షిని 30,000 పాయింట్స్. ఆర్ఎస్ బ్రదర్స్ ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి ఈరోజు విన్నర్స్ ప్రవళిక అండ్ వర్షిని. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మీరు చేసే కొత్త ప్రాజెక్టులకి. సో వర్షిని అండ్ ప్రవళిక ఇద్దరు 30,000 పాయింట్స్ మీరు గెలిచేసుకున్నారు. దానికి 9 times ఎక్కువ ఇస్తాను. మీరు గెలుచుకున్నది 2,70,000 రూపీస్. ఓకే, ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ. ఓకే మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ తో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభఖైర్. ఓకేనా? అవి చూసుకోమని చెప్పలేదు, అలాగే ఇలా ట్రైల్ వేసుకోమన్నాను అంతేగాని తొందరగా తీసుకోండి. అతను సీరియస్ గా చూస్తున్నాడు అక్కడ ఆ డైరెక్టర్ మొత్తం మీద పెట్టాడు మొత్తం ఫోటోలు. నేను చెప్పను, పొట్ట మీద పెట్టాడు చాలా మంది ఆర్టిస్టులు.